అందరూ చేతులెత్తన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాజవరం గ్రామ ప్రజలందరికీ, పెద్ద సంఖ్యలో వచ్చిన మా సోదరిమణులకు, గ్రామ పెద్దలకు, కుల సంఘాలకు, మహిళా సంఘాలకు, యువజన సంఘాలకు ఈరోజు మీ ఆశీర్వాదం కొరకు మీ ముందుకు వచ్చిన సర్పంచ్ అభ్యర్థి మోటం శ్రీనివాస్ గారికి, వారితో పాటు వారి ప్యానెల్లో ఉన్న వార్డు సభ్యులందరికీ, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు కాక ఎల్లుండి 11వ తారీఖు నాడు మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరడానికి, ప్రత్యేకించి రాజవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సోదరుడు శ్రీ మోటం శ్రీనివాస్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరినీ అభ్యర్థించడానికి, మీకు చేతులెత్తి నమస్కారం చేసి ప్రార్థించడానికే ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం, ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద వర్గాల సంక్షేమం కొరకు, మహిళా సంక్షేమం కొరకు, రైతు సంక్షేమం కొరకు విశేషంగా కృషి చేస్తున్న విషయాన్ని నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఇవాళ గ్రామాలలో పేదవాళ్లకు సన్న బియ్యం వచ్చినాయి, కడుపు నిండా అన్నం తింటున్నారు. పేదవాళ్లకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. పేదవాళ్లకు ఎవరైతే ఇళ్లలో కొత్తగా పెళ్లి లేనియో ఆ పిల్లల పేర్లను కూడా రేషన్ కార్డులో మనం చేర్పించినాం. వాళ్ళకు కూడా ఇలా సన్న బియ్యం వస్తున్నాయి. పేదవాళ్లకు ఇంటికి వాడుకునే కరెంటు కూడా ఇవాళ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నది, 0 బిల్స్ ఇస్తున్నాయి. అదేవిధంగా పేదవాళ్లకు ఇందిరమ్మ చీరలు వస్తున్నాయి, పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఇవాళ మనము చేసుకోగలుగుతున్నాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం. ఆ పేదల రాజ్యంలో పేదలకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే ఇవాళ పనులు జరుగుతున్నాయి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, మన మోటం శ్రీనివాస్ గారిని రాజవరం గ్రామం నుంచి మీరు సర్పంచ్గా ఎన్నుకుంటే, తమ్ముడు ప్రతి పనికి, మీరు అడిగిన ప్రతి పనికి కూడా నా దగ్గరికి కానీ, ఎంపీ గారి దగ్గరికి కానీ, అవసరం అనుకుంటే ప్రభుత్వం దగ్గరికైనా వెళ్ళి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మనకు నిధులు తెచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మనది, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇంకా 3 సంవత్సరాలు మన ఎంపీ గారు, కావ్య గారు ఉంటారు, నేను ఎమ్మెల్యేగా ఉంటాను. గ్రామంలో ఏ చిన్న పని జరగాలన్నా ప్రభుత్వ సహకారం కావాలి, ఎమ్మెల్యే సహకారం కావాలి, ఎంపీ గారి సహకారం కావాలి. నిధులు ప్రభుత్వం అన్న ఇవ్వాలి, నిధులు ఎమ్మెల్యే గారని ఇవ్వాలి, నిధులు ఎంపీ గారని ఇవ్వాలి. మరి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రభుత్వం అయి ఉండి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గారు అయి ఉండి, నేను ఎమ్మెల్యేగా ఉండి తప్పిదారి మనం వేరే అతనికి ఓటేసి గెలిపిస్తే ఆయన ఎవరి దగ్గర పోయి నిధులు తెస్తాడు? వేరే పార్టీ అతను గెలిస్తే ఆయన నిధులు ఎట్లా తీసుకొస్తాడు? నా దగ్గరికి రాలేడు, ఎంపీ దగ్గరికి పోలేడు, ప్రభుత్వం దగ్గరికి పోయే ముఖం ఉన్నది. మరి ఆయన నిధులు తెచ్చేది ఎట్లా? మన గ్రామాన్ని అభివృద్ధి చేసేది ఎట్లా? అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మోటం శ్రీనివాస్ గారిని గెలిపించుకుంటే మన గ్రామానికి సంబంధించిన అన్ని పనులు నేను ముందుండి చేస్తానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మోటం శ్రీనివాస్ గెలవడం గ్రామానికి చాలా అవసరం. వేరే పార్టీ వాళ్ళు గెలిస్తే గ్రామం ఆగమవుతుంది, అభివృద్ధి జరగదు. మోటం శ్రీనివాస్ గెలిస్తే గ్రామం బాగుపడుతుంది, గ్రామం అభివృద్ధి చెందుతుంది. దయచేసి మిమ్మల్ని
ఆలోచించమని కోరటానికి, మోటం శ్రీనివాస్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించమని కోరటానికి ఈరోజు మనం రాజవరం రావడం జరిగింది. చాలామంది చాలా మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, మోసం మాటలు చెప్పేటోళ్ళు చాలామంది ఉంటారు. సాయంకాలం కాగానే ఇంత పోయించేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు, మధ్యాహ్నం బిర్యానీ పెట్టేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాటికి మనం మోసపోవద్దు, వాటికి మనం ఆశ పడొద్దు. గ్రామం బాగుపడాలనే ఆలోచనతోనే మనము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలి. నేను దానికి కారణం కూడా చెప్తున్నా. ఇంకా 3 సంవత్సరాలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన పార్టీ అభ్యర్థి గెలిస్తే ఎక్కువ సంతోషంగా పనులు చేయడానికి వీలైతుంది, ఎక్కువ మంది అధికారుల దగ్గరికి పోయి నిధులు తీసుకురావడానికి వీలైతుంది అనే విషయాన్ని దయచేసి మా రాజవరం గ్రామ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, ఊరును ఆగం చేసుకోవద్దని, ఊరుని బాగు చేసుకోవాలని, ఊరిని బాగు చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మోటం శ్రీనివాస్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మన దగ్గర సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్స్కు, చాలా మా ఇందిరామ ఇండ్ల కొరకు కూడా నాకు శ్రీనివాస్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను. ఇవాళ రాజవరం గ్రామంలో సరి అయిన అభ్యర్థి ఉంటే, సర్పంచ్ మనవాడు అయి ఉంటే ఈ పనులన్నీ కూడా నేను చేసి పెడతాననే విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మోటం శ్రీనివాస్ గారి కత్తెర గుర్తుకే అందరూ అనాలి, వీడికి వచ్చిన వాళ్ళు అనాలి, ఓటేయకపోతే ఓటేయని వాళ్ళు అనకండి, ఓటేసిన వాళ్ళు అనాలి. మోటం శ్రీనివాస్ గారి కత్తెర గుర్తుకే చేతులెత్తడాలి. మోటం శ్రీనివాస్ గారి కత్తెర గుర్తుకే, 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 మోటం శ్రీనివాస్ గారి కత్తెర గుర్తుకే. దయచేసి శ్రీనివాస్ తో పాటు ఆయన ప్యానెల్లో ఉన్న వార్డు సభ్యులను గెలిపించాలని మీ అందరికి చేతులెత్తి మొక్కుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.